హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రతిసారి నా ఛానల్లో షేర్ చేసేలాగా స్కిన్ కేర్, హెయిర్ కేర్ వీడియో కాకుండా ఈసారి లైఫ్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని. మీరు జాగ్రత్తగా ఉంటారు, చూసే 10 మందిలో ఒక్కళ్ళకి సాయపడ్డా నాకు ఐ విల్ బీ వెరీ గ్లాడ్ అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్. మొన్న నాకు మధ్యాహ్నం ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అది ఇంటర్నేషనల్ నెంబర్ కాదు, ఎటువంటి ఆడ్ నెంబర్ కాదు, నార్మల్ +91 నెంబర్గానే ఉంది. నేను కాల్ ఆన్సర్ చేయగానే దెర్ ఇస్ అన్ ఇష్యూ విత్ యువర్ ప్యాకేజ్ అని ఆటోమేటెడ్ రెస్పాన్స్ అనమాట, అంటే సిస్టమ్ వాయిస్లో వచ్చింది. సో నేను దెర్ ఇస్ అన్ ఇష్యూ విత్ యువర్ రెస్పాన్స్ +9 టు కంటిన్యూ ఫర్దర్ అంటే నేను 9 ప్రెస్ చేశాను. నేను యూజువల్గా ఏదైనా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చినా లేకపోతే నాకు అనవసరమైన నేను వెంటనే డిస్కనెక్ట్ చేసేస్తాను. బట్ ఆ ముందు రోజే నేను అజియో నుంచి ఒక పార్సల్ రిటర్న్ పెట్టాను అండ్ కొరియర్స్ నార్మల్గా వస్తూ ఉంటాయి. ఆ దాంట్లో నేను ఓకే రిటర్న్ పికప్ వాళ్ళు వచ్చారేమో, వాళ్ళకి మా అడ్రస్ దొరకట్లేదేమో అనే దాంట్లో నేను కాల్ ఆన్సర్ చేసి కంటిన్యూ చేశాను అనమాట. 9 ప్రెస్ చేశాక ఒక పర్సన్కి కనెక్ట్ అయింది కాల్ అండ్ ఆ పర్సన్ ఏం చెప్పాడు అంటే, హై దిస్ ఇస్ వీఆర్ ఫ్రమ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్. ఫస్ట్ కస్టమ్ డిపార్ట్మెంట్ అని చెప్పలేదు నాకు, దెర్ ఇస్ అన్ ఇష్యూ విత్ యువర్ పార్సల్ అని చెప్పారు. అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇష్యూ, అడ్రస్సా లేకపోతే పికప్ రిటర్నా ఏంటి అని నేను క్వశ్చన్ చేస్తుండగా మీ నేమ్ అండ్ అడ్రస్ అన్నాడు. నేను ఇంకా చెప్పే లోపలే అడ్రస్ మొత్తం రివీల్ చేయకండి, జస్ట్ మీ స్టేట్ చెప్తే చాలు అన్నాడు. నేను తెలంగాణ అని చెప్పాను, బికాజ్ ఐమ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ నా నేమ్ వాడి దగ్గరే ఉంది ఆల్రెడీ. దిస్ ఇస్ నవ్యానా అని అడిగాడు. అప్పుడే నేను కంటిన్యూ చేశాను ఫర్దర్. నా నెంబర్ వాళ్ళ దగ్గర ఆఫ్ కోర్స్ ఉంది, అందుకే నాకు కాల్ వచ్చింది. అండ్ వాళ్ళు మాటల్లో ఏం చెప్పాడు అంటే, దిస్ అన్ ఇష్యూ అని చెప్తున్నాడు తప్ప ఇష్యూ ఏంటో నాకు కరెక్ట్గా చెప్పట్లేదు అనమాట. దెన్ న్యూఢిల్లీ నుంచి కొరియర్ అని చెప్పేసి అంటే నేను ఆలోచిస్తున్నాను, నేను ఏమీ ఆర్డర్ చేయలేదు, నేను కొలాబరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ కూడా ఏం ఒప్పుకున్న నా పర్సనల్ నెంబర్ కాల్ వచ్చింది. సో నేను అందరికీ ఇచ్చే నెంబర్ వేరే ఉంటుంది, ఈ నెంబర్ కాదు అని నేను నా మైండ్లో ఇదంతా నడుస్తున్నప్పుడు ఏం చెప్పాడు అంటే, మీ పేరు మీద పార్సిల్ వెళ్తోంది, న్యూఢిల్లీ నుంచి మలేషియాకి కొరియర్ వెళ్తోంది అండ్ దాని మీద మీ ఫోన్ నెంబర్ అండ్ మీ నేమ్ ఉంది కాబట్టి మీకు కాల్ చేశాము అన్నారు. నేను సెండర్ అంటున్నారా అని ఒక 2-3 టైమ్స్ కన్ఫర్మ్ చేసుకుంటే, ఎస్ మీ నేమ్ మీద కొరియర్ వెళ్తోంది మలేషియాకి అండ్ అది కస్టమ్స్లో దొరికింది, దానిలో కొన్ని ఇల్లీగల్ ఐటమ్స్ దొరికాయి అని చెప్పాడు. కెన్ యూ గివ్ మీ మోర్ డీటెయిల్స్ ఆన్ దాట్ అంటే, అసలు మనం క్వశ్చన్ అడిగే లోపలే ఎంత జెన్యున్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నానంటే నేను అన్నాను, నేను కాదు అన్నాను ఇది. సో ఓకే, ఈ మధ్య ఇలాంటివి చాలా అవుతున్నాయి, ఈ మధ్య మన ఐడెంటిటీ యూజ్ చేసి ఇలాంటి చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి, మీరు ఎవరికైనా మీ ఆధార్ నెంబర్ ఇచ్చారా, రీసెంట్గా ఎవరైనా కొత్త వాళ్ళకి మీ నెంబర్ ఇచ్చారా, మీ నేమ్ ఇచ్చారా, పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేశారా, మీకు ఎవరి మీద సస్పెక్ట్ ఉందా, ఇన్ని క్వశ్చన్స్ అడిగాడు నన్ను. నాకు ఎవరి మీద సస్పెక్ట్ లేదు, నేను ఎక్కడన్నా డీటెయిల్స్ అయితే షేర్ చేయలేదు అని చెప్పాను. బట్ ఇంత కన్వర్సేషన్ అవుతున్నా ఆఫ్ కోర్స్ మనం ఒకళ్ళు ఇలా క్వశ్చన్ చేస్తుంటే మన బ్యాక్ ఎండ్లో నడుస్తూ ఉంటుంది కదా, మైండ్లో నాకు అదే నడుస్తుంది అనమాట. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను ఎవరికి నా డీటెయిల్స్ ఇవ్వలేదే, నేను ఎక్కడైనా షేర్ చేశానా అని నేను ఆ థాట్స్లో ఉన్నప్పుడు ఒక 5 to 6 టైమ్స్ స్ట్రెస్ చేసి, ఇలాంటి ఫ్రాడ్స్ ఈ మధ్య చాలా అవుతున్నాయి, వీఆర్ ఫ్రమ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, మీరు కాదు అంటే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో దీన్ని రిపోర్ట్ చేయండి, కంప్లైంట్ చేయండి అని తన సైడ్ నుంచే తను నాకు చెప్పాడు. అంటే నాకు అసలు ఇది ఒక ఫ్రాడ్ అనే థాట్ కూడా రాలేదనమాట. బికాస్ తనుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అని ఇస్తున్నాడు అంటే నేను కన్వర్జేషన్ కంటిన్యూ చేశాను. నేను అప్పటికి అన్నాను, నా దగ్గరలో ఉన్న పిఎస్కి వెళ్ళి నేను కంప్లైంట్ రేస్ చేస్తాను ఫిజికల్గా అంటే, మీరు వెళ్ళొచ్చు బికాస్ మీరు వేరే స్టేట్లో ఉన్నారు కాబట్టి, అక్కడికి వెళ్తే మీరు కాదు అనే సర్టిఫికెట్ 2-3 డేస్ పడుతుంది రావడానికి. మా దగ్గర అయితే నేను ఢిల్లీ పోలీస్కి వెళ్తే మీరు 2 అవర్స్లో అయిపోతుంది అన్నారు. నేను ఢిల్లీ పోలీస్ దగ్గరికి ఇప్పుడు రీచ్ అవుట్ అవ్వలేను బికాస్ నేను వేరే స్టేట్లో ఉన్నాను అని. అండ్ దాంట్లో ఆ పార్సిల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు చెప్తాను అన్నాడు. దాంట్లో 16 పాస్పోర్ట్స్, 58 ATM కార్డ్స్ అండ్ 140 grams ఆఫ్ MDMA అనుకుంటా, ఒక డ్రగ్, అది రెస్ట్రిక్టెడ్ డ్రగ్ బ్యాన్ ఫ్రమ్ ఇండియా అంట. ఆ డ్రగ్ దొరికింది, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ సస్పిషియస్ సీరియస్ అని. నన్ను భయపెట్టడానికి చూడలేదు, బట్ నాకు చాలా జాగ్రత్తలు చెప్పడానికి చూశాడు, విచ్ ఇస్ వై ఐ బిలీవ్డ్. అంటే పోలీసులకు మీరు ఇమీడియట్గా చెప్పండి, బీ కేర్ఫుల్, డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్ అని వాడే నాకు ఉల్టా జాగ్రత్తలు చెప్పాడు అనమాట. దెన్ వాట్ హీ సెడ్ ఇస్, మీకు ఓకే అంటే నేను ఢిల్లీ పోలీస్కి ట్రాన్స్ఫర్ చేస్తాను కాల్ని, మీరు ఢిల్లీ పోలీస్కి కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు అన్నాడు. నేను ఓకే అన్నాను. ఇంత మాట్లాడిన తర్వాత ఎంత జెన్యున్గా చెప్పాడంటే, మీ దగ్గర పెన్ అండ్ పేపర్ ఉంటే మీరు నోట్ డౌన్ చేసుకోండి, నేను డీటెయిల్స్ ఇస్తాను సో దట్ మీరు పోలీసులకి చెప్పచ్చు అని. ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చాడు, కొరియర్ ఐడి ఇచ్చాడు, ఫ్రమ్ నేమ్ అండ్ నెంబర్ నాదే ఉంది అన్నాడు కాబట్టి ఫ్రమ్ అడ్రస్ ఇచ్చాడు న్యూఢిల్లీది, టు అడ్రస్ ఇచ్చారు, అదేదో సమ్ ర్యాండమ్ నేమ్ ఉంది దట్ ఈస్ గోయింగ్ టు మలేషియా అండ్ ట్రాన్సాక్షన్ ఐడి, ఇన్ని డీటెయిల్స్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇవన్నీ ఇచ్చాడు. దెన్ మై కాల్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు సమ్వన్ ఎల్స్.
వాళ్ళకి ఫోన్ ఎత్తి హలో ఢిల్లీ పోలీస్ అంటే నేను చెప్పాను ఐ హ్యావ్ గాట్ అ కాల్ ఫ్రమ్ కస్టమ్స్ సేయింగ్ దట్ నా నేమ్ మీద ఏదో కొరియర్ దొరికింది అని చెప్పి దిస్ ఈజ్ నాట్ మీ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నాకు తెలియదు, ఇది నేను కాదు అని చెప్పాను. ఓకే, చాలా క్యాజువల్గా మాట్లాడాడు అప్పటి వరకు, చాలా క్యాజువల్గా మాట్లాడి ఓకే ఇప్పుడు మీరు ఏం కంప్లైంట్ చేయాలి, అసలు ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ యువర్ ఇష్యూ, వాట్ డూ యూ వాంట్ హెల్ప్ ఆన్, ఇలాంటివి అడుగుతుంటే నేను చెప్పాను నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా అంటే డీటెయిల్స్ ఉన్నాయి, ఇలా చెప్పారు, ఇది పార్సల్ నేమ్, ఇది పార్సల్ నెంబరు, ఇది ట్రాన్సాక్షన్ ఐడి అంట అని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చదువుతున్నప్పుడు 16 ATM కార్డ్స్ 16 పాస్పోర్ట్స్, 58 ATM కార్డ్స్ అండ్ 140 grams ఆఫ్ MDMA అనగానే వాట్ MDMA టోన్ మార్చేశాడు అనమాట. అంటే ఒక భయపెట్టే MDMAనా, యూఆర్ టాకింగ్ అబౌట్ MDMA, నీకు అసలు MDMA అంటే ఏంటో తెలుసా అని ఇంకా టోన్ మార్చేసి, వాయిస్ మార్చేసి, మాట్లాడే విధానం మార్చేసి, ఇది బ్యాండ్ డ్రగ్ ఫ్రమ్ ఇండియా అంటే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, ఇది నువ్వు పంపించలేదు అంటున్నావా, అసలు నీకు ఈ డ్రగ్ గురించి ఎలా తెలుసు అని నన్ను ఉల్టా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. నేను చాలా ప్యానిక్ అయిపోయాను. అంటే ఇప్పుడు ఇది వింటున్నా, అరే ఆలోచిస్తున్నా, నాకు ఇక్కడే రెడ్ ఫ్లాగ్ అనిపించిందేమో అనిపిస్తుంది, కానీ ఆ మూమెంట్లో అర్థం కాలేదు. బికాస్ మనకు సడన్గా ఎవరో ఫోన్ చేసి నా నెంబర్కి ఫోన్ చేసి నవ్యానా అంటే అవును అన్నాను, పార్సల్ ఏదన్నా నాది పెండింగ్ ఉందేమో అని చెప్పి నేను ఆ విధంగా కన్వర్జేషన్ కంటిన్యూ చేశాను. బట్ చాలా భయపెట్టేశాడు అనమాట నన్ను. అసలు నీకు ఈ డ్రగ్ గురించి ఎలా తెలుసు, నీకు ఇది ఎవరు చెప్పారు, మరి నీది కాదు అంటే నీకు ఎలా తెలుసు, ఇదంతా కాదు, ఇప్పుడు కంప్లైంట్ రేస్ చేయాలి అంటే నేను అప్పటికీ అన్నాను బికాస్ మా హస్బెండ్ చెప్పారు. వెరీ లక్కీలీ ఐ హ్యాడ్ మై ఫ్యామిలీ విత్ మీ దట్ టైమ్. మా ఆయన్ని పిలిచి వెంటనే ఇలా అవుతుంది నాకేం అర్థం కావట్లేదని స్పీకర్లో పెట్టి వినిపించాను. అండ్ వెరీ లక్కీలీ మేము రికార్డ్ కూడా చేసామన్నమాట. నేను కాల్ రికార్డ్ చేయలేకపోయాను, బట్ మా హస్బెండ్ వీడియో రికార్డ్ చేశారు జస్ట్ ఇన్ కేస్ మేము పోలీస్ స్టేషన్లో ప్రొవైడ్ చేయాలి అంటే. సో నేను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుంటాను అని చెప్పేసి అంటే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఇక్కడ నువ్వు కంప్లైంట్ ఫైల్ చేస్తే 2 hours నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది అని చెప్పి అన్నారు నీ పేరు మీద. నేను ఇంకా మాట్లాడి అండ్ అన్ని క్వశ్చన్స్ అడిగాడు. బికాజ్ హీస్ నౌ ప్రిటెండింగ్ టు బీ అ పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ లాగా నువ్వు ఎక్కడ వర్క్ చేస్తావు, ఏం చేస్తూ ఉంటావు, క్వాలిఫికేషన్ అని. నేను ఎక్కడ వర్క్ చేస్తానని చెప్తే మీకు హైక్స్ బాగానే ఉంటాయన్నమాట అన్నాడు. అక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చింది. బికాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అంటే ఇంత సీరియస్ కాల్లో, సీరియస్ కన్వర్సేషన్లో అలాంటి ఒక క్వశ్చన్ కానీ ఒక జోవియల్నెస్ కానీ చూపియరు అని నాకు ఇదైందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటారు, నేను వెళ్ళిన దగ్గర పిఎస్లో మాట్లాడుకుంటాను అంటే అదే అంటున్నాడు, వెళ్ళొద్దు అనట్లేదు. వెళ్ళొచ్చు, అబ్సల్యూట్లీ యూ కెన్ గో అండ్ ఫైల్ ఎ కంప్లైంట్, కానీ అక్కడికి వెళ్తే నీకు ఇలా 1-2 days పడుతుంది అండ్ ఫర్దర్గా నీ మీద కేసు అవ్వచ్చు. ఓకే, అప్పటిలోగా మేము కేసు ఫైల్ చేస్తాము బికాజ్ నీ అంతటి నువ్వు ఫోన్ చేసి ఈ డ్రగ్ గురించి మాట్లాడావు అండ్ నీ నెంబర్ ఉంది కాబట్టి నువ్వు నో అబ్జెక్షన్ తెచ్చుకునేంత వరకు నీ మీద కేసు ఉంటుంది. దాని తర్వాత వీల్ లుక్ ఇన్ టు ఇట్, బట్ మా దగ్గర ఇప్పుడు ఢిల్లీ కస్టమ్స్ కాబట్టి అని చెప్పి ఇలా చెప్పడానికి ట్రై చేశాడు. అండ్ దెన్ హీ ఆస్క్డ్ మీ కెన్ యూ కమ్ టు ఢిల్లీ రైట్ నౌ. నేను అన్నాను నేను రాలేను బికాజ్ ఐఎమ్ ఇన్ డిఫరెంట్ స్టేట్, నా దగ్గర కూడా నా స్టేట్ పోలీస్ ఉన్నారు, నేను చూసుకుంటాను. ఇదే మాట మీద నేను స్టిక్ ఆన్ అయ్యాను. దిస్ ఇస్ ద వెరీ గుడ్ థింగ్ దట్ ఐ డిడ్. తర్వాత ఏమన్నాడంటే సరే ఓకే నువ్వు రాలేవు కాబట్టి ఆన్లైన్ కంప్లైంట్ ఫైల్ చేయడం ఓకేనా నీకు అని అడిగాడు. ఎస్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ అంటే ఆన్లైన్ ఫైల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను అని. తను చెప్పింది ఏంటి అంటే ఆన్లైన్ మేము ఒక కంప్లైంట్ తీసుకోవాలి అన్నా, అది రిజిస్టర్ చేసుకోవాలి అన్నా 2 methods ఉన్నాయి, ఒకటి స్కైప్, ఒకటి వాట్సాప్. స్కైప్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల పనిచేయట్లేదు, సో విల్ కంటిన్యూ విత్ వాట్సాప్ అన్నాడు. వాట్సాప్ అనే మాట వినంగానే వి గాట్ టు నో దట్ ఇస్ ఫ్రాడ్. ఏ పోలీస్ వాళ్ళు వాట్సాప్లో కంప్లైంట్లు తీసుకోవడం, వాట్సాప్లో మీకు రెజల్యూషన్ ఇవ్వడం, వాట్సాప్లో మిమ్మల్ని డబ్బులు అడగడం, మిమ్మల్ని ఓటీపీస్ అడగడం, వీడియో కాల్ అడగడం, ఆడియో కాల్ అడగడం ఇలాంటివి చేయరు. ఇది ఫ్రాడ్. అవసరం లేదు, నేను పెట్టేసి నేను పిఎస్లో చూసుకుంటాను అంటే అప్పటికి మీ ఇష్టం అని అంటున్నాడు. సరే ఓకే నేను నా పిఎస్ దగ్గరికి వెళ్తాను, నాకు ఇక్కడ రిజాల్వ్ కాకపోతే నీకే ఫోన్ చేస్తాను. ఎక్కడికి ఫోన్ చేయాలి, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ పోలీస్ స్టేషన్ నెంబర్ ఇవ్వు అంటే నాకు తెలీదు, గూగుల్ చేసుకో అన్నాడు. నువ్వు వర్క్ చేసే పోలీస్ స్టేషన్ నెంబర్ నీకు ఎలా తెలియదు, నవ్ ఐమ్ సస్పెక్టింగ్ యూ అని నేను అడిగేశాను. ఓకే అని చెప్పి గూగుల్ నుంచి ఒక నెంబర్ ఇచ్చి నాకు టైపింగ్ సౌండ్ అనిపించింది, ఒక నెంబర్ ఇచ్చి నన్ను కాల్ పెట్టేశాడు అనమాట. నువ్వు కస్టమ్స్ వాళ్ళు నీకు కాల్ చేశారు కదా, కస్టమ్స్ నెంబర్కే నువ్వు కాల్ చేయి, వాళ్ళే నన్ను కనెక్ట్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. ఫోన్ పెట్టేశాడు. ఇమ్మీడియట్గా కాల్ పెట్టేయంగానే ఇలా వెరీ లక్కీలీ మా కామన్ ఫ్రెండ్స్లో ఒక సైబర్ పోలీస్ ఉంటే వాళ్ళని అడిగితే
చాలా ఇలాంటివి రిపోర్ట్ అవుతున్నాయి. మీరు ఎటువంటి లైక్ ప్యానిక్ అవ్వకండి అండ్ ఎటువంటి డీటెయిల్స్ షేర్ చేయకండి, ఎటువంటి లింక్స్ మీద క్లిక్ చేయకండి, వాట్సాప్లో ఏమైనా కాల్స్ వస్తే ఆన్సర్ చేయకండి అన్నారు. బట్ జస్ట్ టు బీ ఆన్ ఎ సేఫర్ సైడ్ మేము మా దగ్గరలో ఉన్న పిఎస్కి కూడా వెళ్ళాం. మేము ఇలా పిఎస్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నప్పుడే ఏమైనా ఓటీపీస్ వచ్చాయా, వీడియో కాల్ ఏమైనా ఆన్సర్ చేశారా, ఏమైనా లింక్స్ క్లిక్ చేశారా, ఏమైనా అకౌంట్లో డబ్బులు పోయాయా చెక్ చేసుకున్నారా ఇలాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళు చెప్పారు రోజుకి పూటకి ఒక్కొక్క స్టేషన్లో 6 to 7 కంప్లైంట్స్ ఇలాంటివి నోట్ అవుతున్నాయంట. సో ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు లేరు, బికాజ్ అదంతా ఆఫ్టర్నూన్ అయింది, మేము లంచ్ టైంకి వెళ్ళాము. బట్ మేము వెయిట్ చేసాం వాళ్ళ కోసం. సైబర్ ఆఫీసర్ వచ్చి కూర్చోపెట్టి నాకు చాలా కేసెస్ చూపించారు, వాళ్ళ దగ్గర ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇలాంటివి ఎన్నో అవుతున్నాయంట. ఎన్నో సిచ్యువేషన్స్ చెప్పారు. బికాజ్ నా నెంబర్ ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి నాకు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. అవన్నీ మీకు చెప్దాము. మీలో ఒక్క ఇద్దరికి హెల్ప్ అయినా, ఒక్క ఇద్దరు ఈ కాల్ని రెక్టిఫై చేయగలిగినా మీరు మీ డబ్బులు, మీ ఐడెంటిటీ ఇవన్నీ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు అని. సో వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్స్ ఆర్ వాళ్ళు చెప్పిన టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ మీకు నేను చెప్తాను. ఇలానే సేమ్ కాల్ చేసి ఇప్పుడు నన్ను ఎలా అయితే వాట్సాప్ కాల్ అన్నాడో వాట్సాప్లో ఆడియో అండ్ వీడియో అన్నాడు, వీడియో రికార్డ్ చేసి తర్వాత వీడియో మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళే ప్రోయాక్టివ్గా మన అకౌంట్లో ఒక 1000 or 2000 చాలా చిన్న అమౌంట్ మన అకౌంట్లో డిపాజిట్ చేసి మనకు కాల్ చేసి మీ పర్సనల్ లోన్ అప్రూవ్ అయిపోయింది, మీకు ఒక టోకెన్ అమౌంట్ లాగా 1000 రూపీస్ డిపాజిట్ చేసాము అని చెప్తారు. అండ్ అది చెప్పినప్పుడు మనం ఆఫ్కోర్స్గా ఏమంటాం, నేనేమి పర్సనల్ లోన్ అప్లై చేయలేదే, అది నేను కాదు అంటే, ఓ మీరు కాదా, అలాంటప్పుడు మాకు అమౌంట్ రిటర్న్ పంపించేయండి, నేను మీకు అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తున్నాను అని వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తారు. అకౌంట్ డీటెయిల్స్లోకి మనకు వచ్చిన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగానే మన అకౌంట్లోంచి డబ్బులు అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నారంట. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక కేసు చూపించారు నాకు, ఎవరికో అరెస్ట్ వారెంట్ పంపించి ఇంకొక 1 hourలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాము, ఇప్పుడే వీళ్ళని అరెస్ట్ చేసాము, ఇది మీ అరెస్ట్ వారెంట్, లైక్ మీ ఇంటికి వస్తున్నాము అంటే ప్యానిక్ అయిపోయి డబ్బులు పంపించడం. ఎంతో అంత అంటే ఓకే ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటివి ఉంటాయి అని ఒక చిన్న అవేర్నెస్ ఉన్నా నేను కూడా ఆ మాటల్లో ఆ టైంకి కాల్లో ప్యానిక్ అయిపోయి అంతా మాట్లాడి 28 minutes కాల్ కన్వర్సేషన్ అయ్యింది. సో ఇలాంటివి తెలియని వాళ్ళు ఆర్ అవగాహన లేని వాళ్ళు పేరెంట్స్కి కూడా కాల్ చేస్తున్నారంట. ఇలా నాకు ఇది అయ్యింది అని చెప్పిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళలోనే 5-6 కాల్స్ విన్నాను. నేను ఇలా 5-6 కేసెస్ విన్నాను అనమాట. మాకు ఇలా కాల్ వచ్చింది, మమ్మల్ని ఇలా అడిగారు, మమ్మల్ని అలా అడిగారు అని. సో ఒకళ్ళకి కాల్ చేసి వాళ్ళ మదర్కి కాల్ చేసి మీ అబ్బాయి బండి తీసుకొని బయట తిరుగుతున్నాడు, ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి రండి వాళ్ళ ఫాదర్ని తీసుకొని అని 3 పేర్లు కూడా చెప్తున్నారంట. అంటే వాళ్ళకి మదర్, ఫాదర్, సన్ 3 నేమ్స్ కూడా తెలుసు. అయితే వాళ్ళ అమ్మ, ఆఫ్ కోర్స్ మన అమ్మ ఏజ్ వాళ్ళు అంటే ఇలా కాల్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి మీ అబ్బాయి గురించి మీ అమ్మాయి గురించి అంటే వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు. ఏమైంది ఎందుకు అంటే చెప్పట్లేదంట, ఏ పోలీస్ స్టేషన్ అంటే చెప్పట్లేదు. సో అలా చేయకండి ప్లీజ్, అబ్బాయి కెరియర్ పాడైపోతుంది, అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు అంటే అబ్బాయి కెరియర్ పాడైపోకుండా ఉండాలి, ఈ కేసు ముందుకెళ్లకుండా ఉండాలి అంటే నేను మీకు ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను, ఇమ్మీడియట్గా 3 lakhs ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి వాళ్ళు ఫేక్ అరెస్ట్ వారెంట్స్, కంప్లైంట్స్ కూడా మనకి ఫార్వర్డ్ చేస్తున్నారంట. సో ఇలా చాలా 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 విధాలుగా జరుగుతున్నాయి. నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒక్కటే, మీకు ఎటువంటి ర్యాండమ్ కాల్స్ వచ్చినా, ఎవరు ఫోన్ చేసి ఒక కొరియర్, ఒక పార్సిల్, ఇది కేస్ మీ మీద ఇలాంటివంటే ఒకటే మాట చెప్పండి, నేను నా దగ్గర ఉన్న పిఎస్లో మాట్లాడుకుంటాను, నేను నా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిజికల్గా వెళ్ళి మాట్లాడుకుంటాను అని. మనం తప్పు చేయనంత మటుకు లైక్ మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజంగానే ఏదైనా కొరియర్ ఆర్ పార్సల్ కాల్ వస్తే మీరు అది ఆర్డర్ చెయ్యండి ఆర్ మీకు అసలు తెలియంది అయితే అది నాది కాదు అని చెప్పి ఫోన్ పెట్టేయండి. ఎటువంటి లింక్స్ మీద క్లిక్ చేయకండి, ఎటువంటి ఓటీపీస్ మీద క్లిక్ చేయకండి. ఎవరైనా మీ అకౌంట్కి డబ్బులు మినిమల్ అమౌంట్ 500,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినా ఇమ్మీడియట్గా అది మీ పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయండి. నేను ఇక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళ కస్టమర్ కేర్ ఆర్ సైబర్ క్రైమ్ డైరెక్ట్ నెంబర్ కూడా పెడతాను. ఇట్ ఈస్ 1930. ఇటువంటి కాల్, ఇటువంటి వాట్సాప్లో ఎవ్వరి వీడియో కాల్స్ ఎత్తకండి. ఇదివరకు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి వచ్చేవి, ఇప్పుడు మన ఇండియన్ నెంబర్స్ నుంచే వస్తున్నాయి. ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత భయపడ్డాను, నేను ఏడ్ చేశాను, నాకు అసలు అర్థం కాలేదు, నా డే మొత్తం స్పాయిల్ అయిపోయింది, మా ఇంట్లో అందరూ ప్యానిక్ అయిపోయారు. నేను ఫర్ ద ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ విజిట్ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ గ్లాడ్ నేను ఆ నెంబర్ని సబ్మిట్ చేశాను, సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ చాలా టెన్షన్, చాలా ట్రామా. ప్లీజ్ మీరు ఎవ్వరూ దీనిలో పడకూడదు అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా ఉండి మీ చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మన ఏజ్ కన్నా మన అమ్మ వాళ్ళ ఏజ్కి ఆర్
వాట్ ఇఫ్ ఇదే కాల్ ఏ రైతుకో ఫోన్ చేసి వాళ్ళు నీ పేరు మీద ఏవో దొరికాయి అని, లేకపోతే ఎవరో చదువుకొని వాళ్ళు ఉంటారు, మినిమల్ నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి ఇలా దొరికాయి అంటే నేను ప్యానిక్ అయిపోయి పోలీస్ స్టేషన్కి పరిగెట్టాను. ఒకళ్ళు అయితే ప్యానిక్ అయిపోయి డబ్బులు పంపించారంట. ఇంకొక ఎగ్జాంపుల్ కేసు కూడా విన్నాను. ఇలానే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎవరికో ఇలా నీ నేమ్ మీద డ్రగ్స్ దొరికాయి, నీ కెరీర్ ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటే ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను లాక్ చేసుకొని ఉండిపోయాడంట ఇంట్లో 10 days అండ్ 2 days కంటిన్యూస్గా కాల్స్ థ్రెటన్ కాల్స్ చేశారంట వాళ్ళు. ఏం చేసావు ఇంకా ఏంటి అని చెప్పి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. నాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇలాంటి నెంబర్స్ ఏమైనా వస్తే బ్లాక్ చేసేయండి, లింక్స్ మీద క్లిక్ చేయకండి, ఓటీపీ షేర్ చేయకండి, వాట్సాప్లో వీడియో కాల్ వస్తే ఎత్తకండి, మీ పేరు మీద పార్సల్ కొరియర్ ఇలాంటివి ఏవి అని చెప్పినా మీరు ఆర్డర్ చేయకపోతే చేయకండి. వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని కాల్ చేసి థ్రెటన్ చేసినా మీరు ఏమి తప్పు చేయనంత వరకు ప్లీజ్ భయపడకండి. డైరెక్ట్గా పోలీస్ని రీచ్ అవుట్ అవ్వండి. అవర్ హైదరాబాద్ పోలీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక ఉమెన్ సెక్షన్ అంటూ సపరేట్గా ఉంది, చాలా హెల్ప్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా 1930 నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు వెళ్ళి, బికాజ్ నా నెంబర్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి నేను వెళ్ళి పోలీస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఫైల్ చేశాను అండ్ వాళ్ళు నాకు చెప్పిన జాగ్రత్తలు ఇవి. సో ఆల్రెడీ మీ నెంబర్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి మీ అకౌంట్ జాగ్రత్త, ఇలాంటివి ఏవి క్లిక్ చేయకండి అని చెప్పి. సో ఇది అయిన తర్వాత కూడా 2-3 మెంబర్స్ దగ్గర నేను ఈ సేమ్ థింగ్ విన్నాను. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. నాకు తెలిసిన ఒక 20-30 మందిలోనే ఒక 5-6 కేసెస్ అయ్యాయి అంటే ఇవి ఎంతలా అవుతున్నాయో అర్థం చేసుకోండి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు, ఇలాంటివి అవుతున్నాయి, ఇది నెంబర్, ఇలా జాగ్రత్తగా ఉండండి, బీ అవేర్ అని చెప్పండి. ఎందుకంటే నేను బాధపడి టెన్షన్ పడిపోయి భయపడి ఒక లింక్ మీద నేను ఆల్మోస్ట్ ఆ కాల్ వరకు వెళ్ళాను. అది క్లిక్ చేసి ఉంటే కనుక ఇవాళ నా లైఫ్ ఇలా ఉండేది కాదు. సో ఇదే చెప్దాము అని వీడియో చేశాను. మళ్ళీ చెప్తున్నాను, సైబర్ క్రైమ్ నెంబర్ 1930. నేను కింద కూడా మెన్షన్ చేస్తాను. ప్లీజ్ బీ కేర్ఫుల్. చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. నాకు తెలిసిన కొన్ని చెప్పాను, చాలా టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. చూసిన 10 మందిలో ఇద్దరికి ఇలాంటి కాల్ అవాయిడ్ చేసిన ఎవరన్నా లైక్ మౌత్ ఆఫ్ టాక్ ఇలా అయ్యిందంట అని మాటల్లో విని ఎవరన్నా దీనిలో చిక్కుకోకుండా ఉన్నా నాకు ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి షేర్ చేయండి ఈ వార్త. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.